సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా. అరుదించినవయ్యా ఆత్మదేవా, అరుదించినవయ్యా ఆత్మదేవా. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. అరుణోదయవేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, ఆ ఆ ఆ అరుణోదయవేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా. మది పులకించే మలయ మారుతమే వింజమరులు మీయగా, మది పులకించే మలయ మారుతమే వింజమరులు మీయగా. విరిసిన హృదయాలతో ముకులిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకులిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నిజామాబాద్ సెయింట్ ఆన్స్ చర్చ్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజిస్తరినిధి దాతలు జంపాని మైకల్ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ, ప్రదీప్ కుమార్, జోజి మాస్టర్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ జోస్పిన్, జాయ్, జోస్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, కీర్తిశేషులు ఏరువ టెక్లారెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ రోస్మేరీ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం దాచేపల్లి విచారణ, 3వ గురుత్వ వార్షికోత్సవ వేడుకను జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ రాజవరపు అనిల్ కుమార్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ బాలస్వామి, మేరీ, పవన్ కుమార్, క్యాథరిన్, భూలక్ష్మి, సాగరిక, అభినవ్, అంతోని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ, దోమ అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ, కీర్తిశేషులు తుమ్మల విజయ 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మల బాలశౌరి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలపు వేళ దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ మనలను ఈ నూతన దినంలోనికి తీసుకుని వచ్చినటువంటి ఆ ప్రభువుకు వందనములు తెలియజేస్తున్నటువంటి ఈ సమయంలో ఈ గురువారపు దివ్య బలి పూజ ద్వారా పవిత్ర వారములో ఉన్నటువంటి మనము క్రీస్తునాథుని శరీర రక్తములను స్వీకరిస్తూ క్రీస్తునాథునిలాగా రూపొందాలని తండ్రి దేవుడు కోరుతూ ఉన్నాడు. మన జీవితాలలో ఆ క్రీస్తును పోలి జీవించడానికి కావాల్సినటువంటి అనుగ్రహములు దయచేయమని, ముఖ్యంగా ఈ యొక్క ఉదయకాలపు దివ్య బలి పూజలో పాల్గొని దేవుని యొక్క దీవెనలతో నింపబడటానికి యోగులమగినట్లుగా మన పాపములను మన్నించమని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం
ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీరు మీ ఏకైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసితిరి. వారిని మాకు రక్షకునిగాను విశ్వాసపు అధిపతిగాను నియమించితిరి. వారి అభిషేకముతో పాలివారమైనటువంటి మేము ఈ లోకమందు మీ రక్షణకు సాక్షులముగా రూపొందుతున్నట్లు మీ కృపను మాకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసగుటకు ఆయన నన్ను పంపెను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, 6వ వచనము మరియు 8, 9 వచనములు. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను. ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వస్త్రమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రముకు మారుగా ఆనంద తైలమును వసగుటకు, విచారించు వారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. మీరు మాత్రము ప్రభువు యాజకులుగా, మన దేవుని పరిచారకులుగా గణుతికి ఎక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకొనినందుకు గర్వింతురు. ప్రభు ఇట్లనుచున్నాడు, ప్రభునైన నేను నీతిని అభిమానింతును, పరపీడనను దుష్టవర్తనను అసహించుకొందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజను బహుకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకొందును. వారు జాతులన్నింట సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ
నేను వారిని దీవించుతునని గుర్తింతురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నా సేవకుడైన దావీదును ఎన్నుకొని పవిత్ర తైలముతో అభిషేకించితిని. నా బలము ఎల్లవేళలా అతనికి తోడుగా ఉండును. నా శక్తి అతనిని బలార్జుని చేయును. అందరూ. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసెదను. నా విశ్వసనీయత స్థిరమైన ప్రేమ అతనితో ఉండును. నా వలన అతడు విజయములు బడయును. అతడు నాతో, నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గమ్మవు అని చెప్పుకొనును. అందరూ. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసెదను. ఆయన తండ్రియగు దేవుని సేవించుటకు మనలను యాజక రాజ్యముగా చేసెను. 2వ పఠనము. పునీత యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. విశ్వాస పాత్రుడకు సాక్షి, మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడును, భూపాలురకు ప్రభువునగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. ఆమెన్. ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమునిచ్చిన వారందరూ భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమెన్. ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడు, భూత భవిష్యత్ వర్ధమానములందున్న ప్రభువునైన దేవుడు వచించుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనము వరకు. ఆ కాలములో యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వానికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను.
ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో మనము విన్నటువంటి వాక్య భాగం యేసుక్రీస్తునాథుడు ఈ లోకములోనికి తండ్రి దేవుని ప్రేమను పంచడానికి లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుని యొక్క కృపకు ప్రాప్తులను చేయడానికి వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో, బందీలను విడిపించటంలో, పీడితులకు శుభవర్తమానమును అందజేయడంలో, సువార్తలో ప్రతి ఒక్కరూ తమ జీవితాలను బాగు చేసుకోవాలని యేసుక్రీస్తునాథుడు ఈ లోకానికి వచ్చాడు. మరైతే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తునాథుని ఈ అద్భుతమైన ప్రణాళిక, తండ్రి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రణాళిక క్రీస్తునాథుడు తన జీవితంలో నెరవేర్చిన తీరుతెన్నులు బైబిల్ గ్రంథం చదివే మన అందరికీ అర్థమవుతుంది. ఏర్పడినటువంటి కష్టాలు, ఎదురైనటువంటి అవమానాలు అన్నిటినీ సహిస్తూ కూడా యేసుక్రీస్తు తండ్రి దేవుని ప్రేమను మాత్రం పంచడానికి ప్రయాసపడ్డాడు. మరి ఈ తండ్రి దేవుని ప్రేమను చవిచూసిన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మార్పు కలిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈరోజు మీతో 3 విషయాలు ధ్యానించాలి అనుకుంటూ ఉన్నాను. మొదటిగా, యేసుక్రీస్తునాథుని చేయి తాకిన ప్రతి వస్తువు కూడా నూతనత్వం చెందింది. యేసుక్రీస్తుని మాట విన్న ప్రతి వ్యక్తి కూడా తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఉదాహరణకు చూస్తే, కడరాత్రి భోజనములో యేసుక్రీస్తు సాధారణ రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకొని తండ్రి దేవునికి స్తుతులు అర్పించి తన శిష్యులకు పంచినప్పుడు ఈ విధంగా చెప్పాడు, మీరందరూ దీనిని తీసుకొని భుజించుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము అని చెప్పిన తరువాత, ఈనాటికి కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దివ్య సప్రసాదములో యేసుక్రీస్తునాథుని యొక్క దైవ మానవ స్వభావాలు నిబిలీకృతం అవడం మనం చూస్తూ ఉన్నాం. ఇది చరిత్ర మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవ సత్యం. దివ్య సప్రసాద మహిమలు మనము పరికించి చూస్తే ఆ సప్రసాదములో యేసుక్రీస్తు ఉన్న వాస్తవం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తునాథుని మాట ద్వారా ఆ సాధారణ అప్పద్రాక్ష రసాలు తన శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయి. కానా పెళ్లి విందులో సాధారణమైనటువంటి నీరు తన రక్షకుని మాట ద్వారా, తన సృష్టికర్త యొక్క మాట ద్వారా ద్రాక్షరసంగా మారుతూ ఉంది. ఇంకొక ఉదాహరణ మనం చూసుకుంటే, భయభ్రాంతులకు గురైనటువంటి శిష్యులు, ఇంకా సాధారణంగా చేపలు పట్టుకునేటువంటి ఈ జాలరులు ప్రభువుతో సహవాసం చేయడం ద్వారా వారి యొక్క భయాందోళనలను పక్కన పెట్టి శ్రీ సభ పునాదులుగా ఏర్పడ్డారు. ఈ 3 అంశాల్లో కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునాథుని తెలుసుకోవడం ద్వారా కానీ, లేకపోతే క్రీస్తునాథుని చేతుల ద్వారా కానీ వెళ్ళిన ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి కూడా నూతనత్వం సంతరించుకుంటూ ఉంది. మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము నూతనత్వం వైపు పరుగులెడుతున్నామా? హృదయ పరిశీలన చేసుకోవాలి. రెండో విషయం ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తునాథుడు 12 మంది అపోస్తులకు
ఒక విధమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, సేవక మార్గం. అప్పటి వరకు వాళ్లకు అధిపతిగా వాళ్ళని నడిపిస్తూ ఈ 12 మంది అపోస్తులకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకొని తన శిష్యుల కాళ్ళ దగ్గరికి వచ్చి ఆ కడరాత్రి భోజన విందులో వాళ్ళ పాదాలు కడుగుతున్నాడు. యేసుక్రీస్తునాథుడు చేస్తున్నటువంటి ఈ పనితో అక్కడున్న 12 మంది నిర్ఘాంతపోయారు. వాళ్ళకి అర్థం కాలేదు. అప్పటి వరకు వాళ్ళకు తెలిసినట్లుగా ఒక అధిపతి అనేవాడు, ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా దర్పాన్ని ప్రదర్శిస్తూ అందరినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి చూస్తూ ఉంటాడు. ఇదే ఆ శిష్యులకు తెలిసింది. కానీ యేసుక్రీస్తులో వాళ్ళు కొత్తదనాన్ని చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు తన శిష్యుల పాదాలను కడుగుతూ వాళ్ళకి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నేను ఏర్పాటు చేసిన ఈ మార్గంలో మీరు నడవండి, సేవకుల్లాగా మారండి అని తన శిష్యులకు చెప్పాడు. వాళ్ళు సేవకులే కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రీ సభకు పునాదులుగా తయారయ్యారు. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యములో ఉన్నతులుగా పరిగణించబడతానన్నటువంటి క్రీస్తునాథుని మాట శిష్యుల జీవితంలో నెరవేరుతూ ఉంది. మరి ఆ క్రీస్తు భగవానుడిలాగా 12 మంది అపోస్తల్లో మనల్ని మనం చూసుకోగలుగుతున్నామా? మనలో ఆ తగ్గింపుతనం, నిర్ఘాంతపోయినటువంటి జీవితాల్లో వెలుగు నింపే తగ్గింపుతనాన్ని మనం అలవాటు చేసుకోగలుగుతున్నామా? హృదయ పరిశీలన చేసుకోవాలి. మూడవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునాథుని అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మనము చట్టబద్ధమైనటువంటి నీతిని పాటిస్తున్నామా లేక సవరించబడేటువంటి నీతిని అవలంబిస్తున్నామా? హృదయ పరిశీలన చేసుకోవాలి. ఏంటి 2? చట్టబద్ధమైనటువంటి నీతి, సవరించబడినటువంటి నీతి. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తూ ఉన్న తన శిష్యులకు, పరిసయ్యుడు అదేవిధంగా ఒక సుంకరి దేవాలయానికి వెళ్ళారు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నాకు వచ్చినటువంటి ఆదాయంలో అన్నిట్లలో మీకు పన్ను కడుతున్నాను, నేను ఇదిగో ఇక్కడున్నటువంటి సుంకర్లాగా పాపుల్లాగా జీవించట్లేదు అని చట్టబద్ధమైనటువంటి నీతిని దేవుని నుండి ప్రకటిస్తూ ఆయన సంతోషంగా ఉన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పరిసయ్యుడు గుండెలు బాదుకుంటూ ఆకాశానికి కనులెత్తి చూడడానికి కూడా సాహసించకుండా హృదయంలో పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు, ఇంటికి తిరిగి మారు మనసుతో వెళ్ళింది ఈ సుంకరే కానీ ఆ పరిసయ్యుడు కాదు. సుంకరి సవరించబడి దేవునితో సఖ్యతపడి దేవాలయం నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఈ యొక్క పరిసయ్యుడేమో చట్టబద్ధమైనటువంటి నీతిని ప్రదర్శిస్తూ తన జీవితాన్ని అంతటితో దేవునికి ముగించి దేవుని దగ్గర ముగించేసినట్లుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. చూడండి, చట్టబద్ధమైనటువంటి నీతి చట్టం ముందు మనల్ని నీతిమంతులుగా నిలబెట్టగలదు, కానీ సవరించబడగలిగినటువంటి నీతి మనలను దేవునికి సాక్షులుగా నిలబెడుతుంది. అదే ఈనాటి సువిశేషంలో యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, నేను వచ్చింది దేవుని ప్రేమను ప్రజలకు పరిచయం చేయడానికి అని. మరి ఆ ప్రేమలో తలములకలు అవ్వాల్సినటువంటి మనము నిజంగా క్రీస్తునాథుని మాటలతో పరివర్తన చెందగలుగుతున్నామా? మనల్ని మనం తగ్గించుకొని సేవక రూపం దాల్చగలుగుతున్నామా? చట్టబద్ధమైనటువంటి నీతికి బదులు సవరించబడినటువంటి నీతి వైపు మనం అడుగులు వేస్తున్నామా? హృదయ పరిశీలన చేసుకుంటూ ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ పుణ్యఫలముల ద్వారా దేవుడు తన అనుగ్రహాన్ని నీతియుక్తమైనటువంటి సవరించబడగలిగినటువంటి నీతి వైపు మనం నడిచే భాగ్యాన్ని దయచేయాలని ఆ పరమ తండ్రిని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన విజ్ఞాపనలను ఆ ప్రభువు చెంత సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరూ, ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి, ఓ సర్వేశ్వర శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ జగద్గురువులకు ఆయురారోగ్యం దయచేయమని,
వారికి సహాయకులుగా ఉంటున్నటువంటి మా కార్డినల్స్ను, పీఠాధిపతులను, గురువులందరినీ కూడా మీ కృపలో ఆశీర్వదించి నడిపించమని, శ్రీ సభను నడిపే బాధ్యతను వారికి ఇచ్చినటువంటి మీరు సర్వదా వారి సేవా హృదయాన్ని ఆశీర్వదించి అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈరోజు యొక్క దివ్య బలి పూజను కొనియాడుతున్నటువంటి కుటుంబాలను దీవించండి. ఆ కుటుంబాల్లో ఆయురారోగ్యములను, శాంతి సమాధానములను నింపి వారి తలంపులను నెరవేర్చమని వేడుకొంచున్నాము. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన సహాయం అడిగిన ప్రతి వారిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ కృపలో వారిని ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి నమ్మకం ప్రకారం మీ ప్రేమ, శాంతి, సమాధానము, మీ ఓదార్పు, ఆదరణ వారికి సర్వదా ఉండి అనుగ్రహాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ యొక్క పవిత్ర వారంలో ఉన్నటువంటి మేము ప్రపంచ స్త్రీ సభ కోసం ప్రార్థన చేస్తున్నాం. స్త్రీ సభలో జ్ఞానస్థానం పొందిన ప్రతి కథోలికుడు కూడా ఈ యొక్క పవిత్ర వారములో క్రీస్తునాథుని దివ్య సాంఘ్యాల్లో హృదయ శుద్ధితో పాల్గొని ఆ పునరుత్థాన క్రీస్తు ఆశీర్వాదములను, తండ్రి దేవుని ప్రేమను పొందే అనుగ్రహాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మీరు మీ కృపలో ఎన్నిక చేసినటువంటి గురువులను, మరి ముఖ్యంగా తర్ఫీదులో ఉన్నటువంటి బ్రదర్ గారులను మీకు సమర్పిస్తున్నాం. మా తండ్రి, గురు జీవితములో తమను తాము త్యాగం చేసుకున్నటువంటి గురువులను, అదేవిధంగా తర్ఫీదులో ఉన్న బ్రదర్లందరూ కూడా మీ యొక్క ఆశీస్సులతో మీ పరిశుద్ధ పీఠము చెంత చేరి మీకు బలులు అర్పించేటువంటి అనుగ్రహాన్ని దయచేయమని, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి గురువులకు ఆయురారోగ్యము దయచేయమని, మరి ముఖ్యంగా వారి యొక్క పిలుపులో ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నటువంటి బ్రదర్ల, గురువుల జీవితాల్లో మీ వెలుగును నింపి, మీ వాక్యానుసారము వారికి ఇవ్వబడినటువంటి పిలుపులో దృఢముగా నిలబడి నడిచి మీ సేవకులుగా ప్రకటింపబడే భాగ్యాన్ని వారందరికీ దయచేయమని వేడుకొంచున్నాం. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత తలంపుల కోసం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, ఈ మా విన్నపములను, మా హృదయ వాంఛలను, మా భవిష్యత్ ప్రణాళికలను మీ కృపలో ఆశీర్వదించి మమ్ము మీ దీవెనలతో నడిపించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవులు చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పణ సమయం, సమర్పణ గడియ. అర్పణ సమయం, సమర్పణ గడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. నా సర్వము, నా సకలము, నా సర్వము, నా సకలము నీకే అర్పింతును, నీకే సమర్పింతును. అర్పణ సమయం, సమర్పణ గడియ. అర్పణ సమయం, సమర్పణ గడియ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించే బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ దివ్య బలి ప్రభావమున
మా పూర్వ పాపములను దయతో తుడిచివేయము. మా యందు రక్షణ అనుగ్రహమును నూతన జీవితమును జీవింప మీ అనుగ్రహమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా మీరు మీ జనిత కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతనమును నిత్యమును అయిన వడంబడికకు ప్రధాన యాజకునిగా నియమించితిరి. అతిశయమైన రీతిలో వారి ఏకైక యాజకత్వము మీ శ్రీ సభయందు స్థిరపడినట్లు చేసితిరి. ఎందుకనా క్రీస్తు రాచరికపు యాజకత్వములు దైవ ప్రజలను అలంకరింపచేయుటయే కాక సోదర ప్రేమతో కొందరిని ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన అర్చన కార్యములయందు వారిని భాగస్థులను చేసెను. ఈ విధముగా ఎన్నుకొనబడిన అర్చకులు అని పేరుటయు మానవ జాతి రక్షణ పూజా బలిని నిర్వహించుచున్నారు. మీ పుత్రులకు పాస్కా విందును తయారు చేయుచున్నారు. మీ పవిత్ర ప్రజలను ప్రేమతో కాపాడి దివ్య వాక్కు బోధన ద్వారా వారిని పోషించి దివ్య సంస్కారముల ద్వారా వారిని క్రొత్త జీవమునకు నడిపించుచున్నారు. వారు మీ నిమిత్తము తమ సోదరుల రక్షణ నిమిత్తము తమ జీవితములను అంకితము చేయుచు క్రీస్తునకు ప్రతిబింబముగా రూపొందించుటకు కృషి చేయుచున్నారు. మీ ఎడల అచంచలమైన ప్రేమను భక్తిని ప్రదర్శించుచున్నారు. కావున ఓ సర్వేశ్వర, మేమును సకల దూతలతో పునీతులతో ఏకమై ఆనందపూర్వకముగా మీ స్తుతి గానములను చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్నా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్నా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరిచి బతిమాలు కొనుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చున్నాం. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్వీయపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము ప్రాప్తులను చేసినందుకు మీకు వందనములను చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్ములను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమని నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా ఈరోజు యొక్క దివ్య బలి పూజను కొనియాడుతున్నటువంటి వారి కుటుంబాల్లో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను జ్ఞాపకం ఉంచుకొనుడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కనతెలుగు మరియాంబతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత విన్సెంట్ పలోటి వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్తము ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు యేసుక్రీస్తువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారులు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచులమన్నా స్వర్గ భోజ్యమితడే. సిరులు పొంగుచున్నా రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు కొనియాడిన ఈ పరమ రహస్యములు మీ కుమారుని మరణమును ప్రకటించుచున్నవి. వారి మరణము ద్వారా మాకు శాశ్వత జీవము లభించినది. ఈ సత్యమును మేము గట్టిగా విశ్వసించి దీనిని అందరి ఎదుట దృఢముగా ప్రకటింప మీ కృపను అనుగ్రహించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. తపస్కాల ప్రత్యేక ఆశీర్వాదములకై శిరములు ఉంచుదము. ఓ ప్రభువా, పాస్కా పరమ రహస్యములలో సదా పాల్గొను భాగ్యమును మీ విశ్వాసులకు దయచేయమని ప్రార్థించుచున్నాము. రానున్న నిత్య జీవపు బహుమతి కొరకు ఆసక్తితో నిరీక్షించు వరమును కూడా వీరికి అనుగ్రహించండి. వారు సత్క్రియలయందును వారికి నూతన జన్మ ప్రసాదించిన దివ్య సంస్కారముల నిర్వహణ యందును భక్తివంతముగాను బాధ్యతాయుతముగాను వ్యవహరింతురుగాక. నిత్య జీవమును ఆశతో వెదుకుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. భవబంధాలను పెంచుకొని యేసు క్రీస్తును ఎన్నుకొని, భవబంధాలను తెంచుకొని యేసు క్రీస్తును ఎన్నుకొని సేవక రూపమే గురుత్వము. ఇది యేసుని అనుచరణ, ఇది క్రీస్తుని అనుచరణ. ఇది యేసుని అనుచరణ, ఇది క్రీస్తుని అనుచరణ. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. అపోస్తుల వారసత్వము, హస్త నిక్షేపణ ఘట్టము ద్వారా అపోస్తుల వారసత్వము, హస్త నిక్షేపణ ఘట్టము ద్వారా దివ్య సంస్కార వాహినిగా, దివ్య మందస వారధిగా, దివ్య సంస్కార వాహినిగా, దివ్య మందస వారధిగా సకల జనుల సంఘాత గురువు, సకల జనుల సంఘాత గురువు. ఇది యేసుని అనుచరణ, ఇది క్రీస్తుని అనుచరణ. ఇది యేసుని అనుచరణ, ఇది క్రీస్తుని అనుచరణ.